తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామికవాడలో క్యారియర్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ ఏపీలో తమ ఉత్పత్తి సంస్థను ప్రారంభించనుంది. దేశంలో 5 దశాబ్దాలకు పైగా క్యారియర్ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని గురుగ్రామ్లో తయారీ యూనిట్, హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఈ సంస్థ కలిగి ఉంది. కాగా శ్రీ సిటీలో 39 ఎకరాల్లో క్యారియర్ సంస్థ తన ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే మరొక ప్రముఖ ప్రాజెక్టు పెట్టుబడి పెట్టేందుకు ఒక ప్రముఖ కంపెనీ సంస్థ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ అనేటువంటి సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ కి రేపు అంటే బుధవారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఇది అమెరికాకి చెందినటువంటి దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ అయినటువంటి క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభించడం హర్షణీయమని లోకేష్ చెప్తున్నారు. అయితే ఇప్పటికే దేశంలో క్యారియర్ సంస్థ తన కార్యకలాపాలు 5 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తుందని, హర్యానాలోని గురుగ్రామ్ లో తయారీ యూనిట్, హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ని సంస్థ కలిగి ఉందని అయితే చెప్తున్నారు. మొత్తంగా 2028 నాటికి 3 దశల్లో సుమారు 1000 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటవుతుందని, తద్వారా ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 3000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అయితే చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది. అయితే దేశంలో దీర్ఘకాలిక అభివృద్ధిలో భాగంగా క్యారియర్ సంస్థ శ్రీ సిటీలో అత్యాధునిక స్మార్ట్ తయారీ యూనిట్ ని స్థాపించనుందని అయితే చెప్తున్నారు. ఈ ప్లాంట్ హెచ్విఏసీ సంబంధిత ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడమే కాకుండా కార్యకలాపాల సామర్థ్యాన్ని విస్తృతిని పెంచనుందని అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన గత 22 నెలల కాలంలో రాష్ట్రానికి 800 ప్రముఖ ప్రాజెక్టులు వచ్చాయని అయితే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఈ క్యారియర్ సంస్థ ద్వారా కూడా మరింత మందికి ఉపాధి లభిస్తుంది. క్యారియర్ సంస్థ ఏర్పాటుకి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ ఇతర అనుమతులు కానీ అన్ని కూడా ప్రభుత్వం సాధ్యమైనంత వేగంగా అందజేస్తుందని, ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని అయితే లోకేష్ స్పష్టం చేస్తున్నారు. రేపైతే తిరుపతి శ్రీ సిటీలో ఈ శంకుస్థాపన చేసేదానికైతే మంత్రి నారా లోకేష్ అయితే ఈ సంస్థ శంకుస్థాపనకు రానున్నారని మాత్రం తెలుస్తోంది.